బిగ్ బాస్ హిట్ కావాలంటే తన పర్సనాలిటీతో, తన బ్యూటిఫుల్ యాటిట్యూడ్తో జనాల మొత్తాన్ని అట్రాక్ట్ చేసి తన కోసమే టీవీకి అతుక్కుపోయేలా చేసిన అభిజిత్ లాంటి పర్సన్ కావాలి. తన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తా, బిగ్ బాస్కి, బిగ్ బాస్ టీంకి కూడా ఛాలెంజెస్ విసురుతా, బిగ్ బాస్ గేమ్ని ఒక చెస్లో ఆడతా, చూసే వాళ్ళకి రివ్యూస్ చెప్పే వాళ్ళకి కూడా రే ఏంట్రైనా ఏం చేస్తున్నాడు అనుకుంటా సీజన్ మొత్తాన్ని తన ఒంటి చేత్తో నడిపించిన, రెండో చేయలేదు, ఒంటి చేత్తో నడిపించిన ది చాణక్య, ది మాస్టర్ మైండ్ శివాజీ. అలాంటి పర్సన్స్ కావాలి. అంతేగాని అఘోరాలు, అలెక్కే చిట్టి పికిల్స్ వీళ్ళు కాదు. వీళ్ళని తెస్తే మనం గొయ్యి తీసి మన షోని మనం బొందబెట్టినట్టే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఆనంద్ వ్యూస్ అన్నాను కదా, కావాలని అన్నా. సో మనం కొత్త ఛానల్ పెట్టాం, పబ్లిసిటీ చేసుకోవాలి, మనమే చేసుకోవాలా. చేసుకోకపోతే అవట్లా, పని అవ్వట్లా. అసలుకే మనల్ని చిన్న యూట్యూబరు నీకేం ఒక్కుందిరా అని చెప్పి కొంతమంది కూరల కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తున్నారు. సో మనం అవ్వాలి పెద్దోళ్ళు అయితే కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాం, ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. 22 వీడియోల దాకా చేసాం. ఎప్పటికీ ఎవరికైనా తెలియపోతే కింద ఫస్ట్ కామెంట్గా ఛానల్ పిన్ చేసి ఉంచుతా. ఈరోజు కూడా ఒక వీడియో చేసా, బ్యూటిఫుల్ వీడియో. చాలా వరకు అవేర్నెస్ వీడియోసే ఉంటాయి. సో చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ అందులో మనం చాలా మందిని కెలికేస్తాం అనమాట. బెట్టింగ్ యాప్లని, ఈ వెయిట్ లాస్ స్కామ్లని అయ్యని. సో వాళ్ళందరూ పగబట్టి ఆ ఛానల్ని రిపోర్ట్లు కొట్టించి దాన్ని రీచ్ వెళ్ళకుండా ఏదో దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి కదా, చేస్తూ ఉంటారు. సో చూడండి, నచ్చితే వీడియోస్ లైక్ చేయటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేసుకోండి. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ ఛానల్ తీసేయటం కాదు, మన బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేపాటికి ఈ టాప్ న్యూస్ ఛానల్ మీద దెబ్బేద్దామని స్కెచ్ చేసుకుంటున్నారు. అంటే ఆ టైం వచ్చేపాటికి వాళ్ళ ఫ్యాన్స్తో, లేదంటే వాళ్ళ ఎంసీఎన్ నెట్వర్క్తో వాళ్ళకి చాలా ఉంటాయి కదా, వాటితో రిపోర్ట్లు కొట్టించి, కుదిరితే స్ట్రైక్లు ఇచ్చటమో, రిపోర్ట్లు కొట్టించడం, ఛానల్కి రీచ్ వెళ్ళకుండా చేయటమో ఏవో చేస్తూ ఉంటారు. ఛానల్ తీసేస్తే ఏం చేస్తాం, కొత్త ఛానల్ పెట్టుకుంటాం. ఇది ఉంది కదా, ఇది ఉన్నంతకాలం ఏముంది, ఎవరు ఏం చేయలేరు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మీరున్నారు, మీరు చూసుకుంటారు. ఆ ధైర్యమే. సో అందుకోసం మనకు తప్పు అనిపించింది దాని మీద మన వాయిస్ రైజ్ చేయాలి. అంటే మనం బిగ్ బాస్ గురించి ఎస్పెషల్లీ మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎందుకంటే చెప్తున్నాను ఈ మాట. బిగ్ బాస్లో మన షోని చూస్తా, దాని మీద రివ్యూలు చెప్తా, మనం మాట్లాడుకునే మాటలు ఏంటి, స్టాండ్ తీసుకోవటం. ప్రతి ఒక్కరిని చెప్పే మాట స్టాండ్ తీసుకోవటం. మన చుట్టూ జరిగే అన్యాయాల మీద, అంటే బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు ఎవరైనా స్టాండ్ తీసుకోకపోతే వెంటనే మనం రీచ్ చేస్తాం. స్లాడింగ్ కంటెస్టెంట్ స్టాండ్ తీసుకోలేదని చెప్పి. సో మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాల మీద మనం లోపల, అంటే చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ తీసుకునేటప్పుడే కష్టంగా ఉంటుంది. సో తీసుకోవాలి. వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే మనం చెప్తాం కాబట్టి, మనం ప్రీచ్ చేస్తాం కాబట్టి, మనం పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి రివ్యూస్లో. తప్పు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం స్టాండ్ తీసుకొని చెప్పాలా. మనం ఫాలో అయ్యే వాళ్ళకి మనం రైట్ వే ఇండికేషన్ ఇవ్వాలా, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అన్నింటి మీద చేయలేము, అగ్రి, కుదిరినంత వరకు చేస్తూ ఉండాలి. సో దానికోసం ఆ ఛానల్, అంటే మనం ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది సెకండ్ ఛానల్ పెట్టారంట అనుకుంటున్నారు, నేను చెప్పింది కాదు. ఏదైనా మనం రెండు సెట్ చేసాం. ఎనీవే, ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు కంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. టాప్ న్యూస్ అంటే కిక్. సో ఎందుకు వచ్చాయంటే బిగ్ బాస్ అదే ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు, దీని మీద వీడియోలు జరుగుతున్నాయి. లాస్ట్ ఒక వీడియో చేశారు, హోస్ట్ మారబోతున్నాడు అది ఇది అని చెప్పి. సో అది సిగ్నల్ వచ్చింది కాబట్టి దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది కాబట్టి దాని గురించి వీడియో చేసాం. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా వీడియో చేయమని మెసేజ్లు, వాళ్ళు చేశారన్నా, వీళ్ళు చేశారన్నా, వారు వచ్చారన్నా, నువ్వు చేయన్నా. చేయడానికి రెండు సింపుల్ థింగ్స్ చెప్తున్నాడు. ఒకటి, ఇప్పుడు అప్పుడే కంటెస్టెంట్స్ ఎవరు ఫైనలైజ్ అవ్వలేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా టైం ఉంది, ఇంకా అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నది కూడా లేదు. రెండోది, ప్రజెంట్ ఎవరెవరు ఉండొచ్చు అన్న విషయాన్ని మీరు కూడా గెస్ చేయొచ్చు. సింపుల్ టిప్స్. ఒకటి, పోయిన సీజన్లో మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళు. రెండు, ఈ కేబీకేజీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఒకటి ఉంది, దాని నుంచి వస్తారు. దానికి ముందు జరిగిన స్మార్ట్ జోడీ ఉంది, దాని నుంచి వస్తారు. దీని తర్వాత జరిగే ఒక డ్యాన్స్ షో ఉంది, దాని నుంచి వస్తారు. అది కాక మన సీరియల్లో నుంచి వస్తారు. ఇంకొంచెం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఒక 2-3 అందులోంచి వస్తారు. సో ఎవరి పేర్లు చెప్పినా ఏముంటాయి, కానీ అంతే ఎంటర్టైనింగ్గా చెప్తున్నారు అన్నది మ్యాటర్, అంతే కదా. అదర్వైజ్ మీకు తెలిసిన పేర్లే, మీకు తెలిసిన మొహాలే, ఫోటోలు కూడా వేస్తాను నేను చక్కగా నీట్గా. సో అడుగుతున్నారు కాబట్టి చెప్పుకుందాం, తప్పులేదు. అలాగే మన కొత్త ఛానల్ కూడా ప్రమోషన్ అవుతుంది కదా, ఏమంటారు, మీకు ఎంటర్టైన్మెంట్, మీకు టైం పాస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉన్నది, ఎంటర్టైన్ చేద్దాం. వాడు చెప్తున్నా ఈ సీజన్లో మాత్రం రివ్యూస్ మామూలుగా ఉండవు. నేను పాజిటివ్ అవుతానో నెగిటివ్ అవుతానో తెలియదు కానీ దిబిడే అమ్మా, అది మాత్రం ఎక్కడ తగ్గేది లేదు. ఫస్ట్ హోస్ట్ గురించి మాట్లాడదాం. నిజంగా హోస్ట్ చేంజ్ ఉందా లేదా అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ డిస్కషన్స్ జరిగినాయి. ఈవెన్ బాలకృష్ణ గారి దగ్గరికి ఆఫర్ కూడా వెళ్ళింది,
ఆయనకి ఇంతకుముందు కూడా వెళ్ళింది, బట్ ఈసారి బాగా రెమ్యూనరేషన్ పెంచి మరి వెళ్ళింది. ఇది నేను చాలా క్లోజ్ సర్కిల్స్ ద్వారా తెచ్చుకున్న న్యూస్. ఇది వెళ్ళింది, బాలయ్య బాబు గారు దబంగ్ అన్నారు అనమాట. అంటే నేను చేయని అలాంటివి, మీరు వెళ్ళిపోండి అన్నారు. సో అక్కడి నుంచి వచ్చేసారు. సో ఒకవేళ హోస్ట్ చేంజ్ అయితే నెక్స్ట్ ఉన్న వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి విజయ్ దేవరకొండ, లేదంటే విజయ్ దేవరకొండ గారు కానీ రానా గారు కానీ. ఎందుకంటే వెంకటేష్ గారు కూడా ఇలాంటివి చేయరు, చేసినా మనకి సేమ్ ఫ్లేవరే వస్తుంది, నాగార్జున గారి ఫ్లేవర్ వచ్చింది వస్తుంది. ఇక్కడ చాలామంది ఇట్స్ నాట్ అబౌట్ సేమ్ హోస్ట్ ఉండటం వల్ల బోర్ కొట్టేసింది అవన్నీ కాదు. సల్మాన్ ఖాన్ గారు చాలా సీజన్స్ నుంచి చేస్తూనే ఉన్నారు, బోర్ ఎందుకు కొట్లా? ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎక్కడైతే ఒక మ్యాటర్ని సీరియస్గా అడ్రస్ చేయాలో అక్కడ నాకు కొంచెం తగ్గుతుందేమో మన హోస్ట్ సైడ్ నుంచి కానీ లేదంటే టీమ్ సైడ్ నుంచి కానీ అనిపిస్తుంది. చాలామంది ఆడియన్స్ వీకెండ్ చూస్తారు, కొంతమంది వీక్ డేస్ అలా కుదరకపోతే వీకెండ్ చూస్తూ ఉంటారు. వీకెండ్ ఒక సాటర్డే ఎపిసోడ్ కనుక పర్ఫెక్ట్గా పడితే మండే కూడా టీఆర్పీ హైలైట్గా ఉంటుంది. ఒక కంటెస్టెంట్ నాగార్జున గారు తిడితే లేదంటే పొగిడితే ఎందుకు తిట్టారు వీడిని, వీడేమో చూస్తే పెద్ద తప్పు చేసినట్లేదు, ఏంటి ఇంత తప్పు చేస్తే ఎంత తిట్టారు ఏంటి అని చెప్పి వీడు ఏం చేస్తాడు నెక్స్ట్ చూద్దాం అని చెప్పి మండే నుంచి చూస్తారు. సో చూసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ జరిగే టాస్క్లకి లేదంటే ఆర్గ్యుమెంట్స్కి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి ఇంకా కంటిన్యూస్గా చూడటం స్టార్ట్ చేస్తారు. సో జరిగేది అది. మనకు సాటర్డే ఎపిసోడ్ పేలకపోతే, ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్కి ఎక్కువ టీఆర్పీ వస్తూ ఉంటుంది, అది నాగార్జున గారి వల్లే వస్తుంది, హోస్ట్ వల్లే వస్తుంది. అది పేలలేదు అనుకోండి, మనకు కొత్త ఆడియన్స్ ఎవరు యాడ్ అవ్వరు, ఉన్న ఆడియన్స్ డేలా పడిపోతారు, ఏముంది ఏముండట్లేదు పెద్ద విషయం అని చెప్పి తగ్గిపోతారు. సీజన్ 7 కానీ సీజన్ 4 కానీ బాగా హిట్ అవడానికి కారణం అదే. సీజన్ 7లో నాగార్జున గారు గడగడలాడించారు, ఆయన చూశారు కాబట్టే సీజన్ మొత్తం నీట్గా ఎవరిని ఏమడగాలి, ఎక్కడ కౌంటర్ వేయాలి, ఎక్కడ క్రాస్ క్వశ్చన్ చేయాలి, ఎక్కడ సెటర్ అయ్యాలి, టైమింగ్ ఉంది సార్కి. అదంతా మనం సార్ గురించి చెప్పేది అంత ఏంటి కానీ ఉంది. ఆయనకి కుదరట్లా చూడటం, లేదంటే ఆయన లైట్ తీసుకుంటున్నారో లేదంటే టీం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదో, అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారైనా ఓకేనే, ఎందుకంటే సీజన్ 7లో చూసాం కాబట్టి. లేదు హోస్ట్ చేంజ్ చేయాలనుకుంటే కొంచెం గట్టి హోస్ట్ని, కొంచెం ఈ వీకెండ్ ఎపిసోడ్స్ని గట్టిగా అడ్రస్ చేసే హోస్ట్ని కనుక తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఎప్పుడు జరిగిద్ది సెకండ్ క్వశ్చన్, ఇది ప్రతిసారి అడగాల, సెప్టెంబర్లోనే జరిగిద్ది. ఇందులో ఏముంది, సెప్టెంబర్ ఫస్ట్ వీక్, లేదంటే ఒకవేళ వినాయక చవితి ఏదైనా కవర్ చేద్దాం అనుకుంటే కొంచెం ముందుకు జరపచ్చు, బట్ మ్యాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీకే ఉంటుంది. అది ఆ టైంకి డిసైడ్ అయ్యింది. అంటే ఈ కేబీకేజీ షో ఒక 10 to 12 weeks, నెక్స్ట్ వచ్చే డ్యాన్స్ షో ఒక 10 to 12 weeks ఉంటుంది. అప్పుడు జరిగే ఏవైతే ఆ సెట్ వర్క్లు కానీ కంటెస్టెంట్స్ ఫైనలైజేషన్ కానీ అదంతా జరిగేదాన్ని బట్టి ఈ డ్యాన్స్ షో ఏదైతే ఉందో దాన్ని కుదించటమో, ఒక వివరం పెంచడమో, ఒక వైల్డ్ కార్డ్ వేయటమో అన్నది అలా డిజైన్ చేస్తారు. ఇప్పటి నుంచి అనుకోరు దానికోసం ఎప్పుడు చేద్దామని, రఫ్ ప్లాన్ ఉంటుంది, సేమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. అవుతుందా అన్నది అప్పుడు తెలుస్తుంది ఆ టైంకి. అలాగే దాంతోపాటు సీరియల్స్ కూడా ఉంటాయి కదా, సీరియల్స్ కూడా ఆపాలి కదా, వీక్ డేస్ సీరియల్స్ కూడా ఉంటాయి, వాటిని కొన్ని మార్చాలి, కొన్ని ఎండ్ చేయాలి. అబ్బో చాలా తతంగా ఉంది. మళ్ళీ అందులో నుంచి ఎండ్ చేసిన వాళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు కావ్య గారిది ఏదో సీరియల్ వస్తుంది, చిన్నీనో ఏదో, కావ్య గారిని తీసుకొద్దాం అనుకుంటే ఆ సీరియల్ ఎండ్ చేయాలి కదా. సో అలాంటి ప్లాన్లన్నీ చేసుకునేప్పటికీ అప్పుడు తెలిసింది. ఇప్పుడు నుంచి దాని గురించి వర్రీ అవసరం. 3 ఓటీటీ ఉందా లేదా, నేను లాస్ట్ టైం కూడా ఓటీటీ కోసం ఇండికేషన్ ఇచ్చా లాస్ట్ వీడియోలో, ఉందా లేదంటే నేను ఎప్పటికీ చెప్తున్నా దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకు ఈ మాట అంటానంటే, ఎప్పుడైతే ఈ జియోలు మెర్జ్ చేసుకున్నారో హాట్స్టార్ని, చాలాసార్లు చెప్పాను నేను ఇది ఇంతకుముందు కూడా, మెర్జ్ అవుతుంది కానీ హాట్స్టార్లో వస్తుంది, మీ సబ్స్క్రిప్షన్ వేస్ట్ అవ్వదు అని చెప్పి. మీరు అన్నారు నా మాట వినలే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు జియోకి మారిపోద్ది అన్నారు. నాదో మనం కరెక్ట్గా డీల్స్ ఎన్ని ఫాలో అవుతాం కాబట్టి మెర్జింగ్ అనేది జరిగింది, బట్ ఇందులోనే వస్తుంది. కాకపోతే జియోలు ఏంటి అంటే ఆ కాంటెంట్కి స్పేస్ అన్నది ఉండకూడదు అని చెప్పి, అంటే అట్లీస్ట్ అది వచ్చేది ఓటీటీలోనే కాబట్టి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు, 3 వారాలు 4 వారాలు అలా ఒక మినీ బిగ్ బాస్లా ప్లాన్ చేసి ఒక 10 మందినో 15 మందిని ఎత్తుకెళ్ళి ఒక 3 వారాలు ఆగొట్టేద్దాం, ఆడియన్స్కి ఆ ఫ్లేవర్ కొంచెం స్టార్ట్ చేద్దాం అలాగనమాట. కాకపోతే హిందీలో ఉన్నంత బడ్జెట్ ఇక్కడ ఉండదు. హిందీలో ఇది ఈజీ, హిందీలో చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఎందుకు బడ్జెట్ ఉండదంటే మనకు ఆడియన్స్ తక్కువ కాబట్టి, మళ్ళీ దానికి జరిగే సెట్ వర్క్లు ఇటన్నిటికి ఎక్కువే అవుతుంది కాబట్టి. సో అదొకటే, రెమ్యూనరేషన్ లేని తక్కువే, కానీ మళ్ళీ ఆ ఫర్నిచర్, ఆ సెట్, మళ్ళీ సెట్ మెయిన్ సీజన్కి మార్చాలి, దానికోసమే. బట్ స్టిల్ దెర్ ఈజ్ అ హోప్, కొంచెం మరీ టూ మచ్ కాదు, ఒక 1%, 2%, 3% దెర్ ఈజ్ అ ఛాన్స్. దానికి అది ఇంకా ఉంది. ఐపీఎల్ ఇదేమైనా అయిపోయే టైంకి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ సెప్టెంబర్ కంటే కనుక మెయిల్ అయిపోతే జూన్ జూలై ఉంటాయి కదా, ఆగస్టు 3 నెలలు ఉంటాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ కాక ఇంకేమైనా ఉందా, బజ్కి ఎవరు హోస్ట్ అవుతారు, ఇది లాస్ట్ చెప్తాను అనుకున్నా కానీ ముందే చెప్తా, వచ్చేసింది కాబట్టి నోట్లోంచి ఆగట్లా ఈ మధ్య. అయితే నిఖిల్ ఛాన్సులు తక్కువ, నెక్స్ట్ గౌతమ్ ఉన్నాడు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కానీ గౌతమ్కి సినిమాలు కనుక అటు సైడ్ ఉంటే కనుక ఇది చేయటం వేస్ట్ ఏమో గౌతమ్కి. సో గౌతమ్ సినిమాలు లాంటివి చేసుకుంటే వెళ్ళటమే బెస్ట్. ప్రేరణ కొద్దిగా కష్టం, ఆ టాప్ 5 ఉన్న వాళ్ళు కష్టమే. ఒక్క అవినాష్కి ఒక ఛాన్స్ ఉంది,
నెక్స్ట్ ఇంకొకరికి ఎవరు ఛాన్స్ ఉందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో టేస్టీ తేజకి ఛాన్స్ ఉంది. టేస్టీ తేజ టాప్ 5 కాదు కదన్నా, ఎలా వెళ్తారు అని చెప్పి మీరు అన్నారు అనుకోండి. అవన్నీ ఎప్పుడో మనం అవన్నీ వదిలేసాం కదా, సీజన్ 5 నుంచి ఎప్పటి నుంచి వదిలేసాం. వాటికి టాప్ 5 కాదా అని చూడట్లా, ఎవరిలో సత్తా ఉంది, ఎవరైతే ఎక్కువ బిగ్ బాస్ వస్తారో అని చెప్పి. సో అవినాష్ ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అవినాష్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. లేదు అంటే టేస్టీ తేజ ఇంటర్వ్యూలు చేస్తాడు, బిగ్ బాస్ కూడా చూస్తాడు. సో బిగ్ బాస్ ఫ్యాన్, వాళ్ళ మమ్మీ కానీ ఆయన కానీ ఫ్యాన్ అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు కాబట్టి ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, ఫుడ్ ఇంటర్వ్యూస్ అలాంటివి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ టేస్టీ తేజ హోస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నాను. ఆయనకైతే ఒక ఆఫర్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్తో ఉన్న 2 years నుంచి. సో ఒక ఛాన్స్ అయితే ఇస్తారనుకుంటున్నా, మరి అది ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఆయనకి వేరే ప్లాన్స్ ఉంది కానీ అప్పుడు తెలిసింది. సో ప్రజెంట్ అయితే దాని గురించి కూడా పెద్ద డిస్కషన్స్ లేవు, ఇదంతా మనకి ఇస్తే. ఇప్పుడు మన అసలైన పాయింట్కి వస్తే ఏంటిది, కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండే అవకాశం ఉంది. అసలు స్టార్టింగ్లోనే అగోరా అలెక్కి చిట్టి పీకిల్స్ అంటున్నావు, ఏంట్రయ్యా బాబు భయంగా ఉంది తొందరగా చెప్పు అనుకోవచ్చు. వద్దాం ఒకదాని తర్వాత వద్దాం. ముందు మన దగ్గర ఉన్నది ఓల్డ్ లిస్ట్. ఓల్డ్ లిస్ట్లో నుంచి ఎవరెవరు మిస్ అయ్యారు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ, వాళ్ళలో వచ్చే అవకాశం ఎంత ఉంది ఏంటి అని చెప్పి పక్కన ఫోటోలు వేసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అంజలి పవన్ గారు సీజన్కి కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా ఎవరైనా లిస్ట్ చెప్తే మాత్రం అంజలి పవన్ గారితోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఆవిడనేం వినిపిస్తానే ఉంది, ఆవిడ మాత్రం కనిపించట్లేదు. కానీ ఆవిడకి మాత్రం బిగ్ బాస్తో సంబంధం ఉంటానే ఉంటుంది, కానీ ఆవిడ మాత్రం రారు. సో సీజన్ 7లో సీరియల్ వర్సెస్ శివాజీ గారు అయిందని చెప్పి అప్పుడు రాలా. లాస్ట్ ఇయర్ మళ్ళీ సీరియల్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనో, లేదంటే ఎందుకు వైల్డ్ కార్డ్ అనో, ఆవిడేమో వీళ్ళేమో ఆవిడ వైల్డ్ కార్డ్ గారు రమ్మంటారని ఆవిడేమో వద్దంటారు. బాబు ఇవన్నీ నేనేదో వాళ్ళ ఇంట్లో ఉండి ఇన్నవి నాకేదో ఫోన్లు చేసి చెప్పినవి కాదు, ఇవన్నీ మన అగ్రహారంలో అనుకుంటారు, మాటలు తీసి చెప్తున్నా. ఆమె జస్ట్ మీడియేటర్ నేను, అంతే చెప్తే మనకెవరు చెప్పినవి కాదు. కానీ మేడం ఈసారి వస్తారు, ఛాన్స్ ఉంది అని అంటున్నారు, చూద్దాం. ఫస్ట్ పిల్లర్ని ఈసారి అయినా సరే కనీసం వాడికి ఇంట్రెస్ట్గా ఉంటే. నెక్స్ట్ రీతు చౌదరి గారు. సో ఈవిడి పేరు అయితే లాస్ట్లో చివరిదాకా అనిపించింది, కానీ ఇది కూడా ఒక గాసిప్పే. ఆవిడ కూడా వద్దాం అనుకుంది, అంతా రెడీ అయిన తర్వాత విష్ణుప్రియ రెడీ అయిందని, విష్ణుప్రియ వెనక నుంచి వెళ్ళి బ్యాక్ స్టాప్ చేసి రీతు చౌదరి దెబ్బేసేసిందని, దానికే రీతు చౌదరి విష్ణుప్రియ ఒకళ్ళొకళ్ళు అన్ఫాలో చేసుకున్నారని, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షగా ఉన్నారని. ఇది కూడా అగైన్ అగ్రహారంలో అనుకుంటున్న టాకే. నేను అనేది నాకు నిజంగా ఏంటన్నో తెలియదు, జస్ట్ ఒక గాసిప్ మాత్రమే. బట్ ఆవిడ వద్దాం అనుకున్నారు, అవ్వలేదు. నేను ఇద్దరిలో ఒకళ్ళే వస్తారని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా విష్ణుప్రియ గారు వచ్చారు, రీతు చౌదరి గారు రాలా. ఇప్పుడు రీతు చౌదరి గారు ఆ టైంలో కూడా కేబీకేజీ షోలో ఉన్నారు లాస్ట్ టైం. ఇప్పుడు కొంచెం ఈ మధ్య ఈ బెట్టింగ్ కేసులు అవన్నీ జరిగినప్పుడు ఆవిడ కూడా విచారణకు హాజరయ్యారు. దానికన్నా పెద్దది ఎవరికో బినామీగా ఉన్నారని, మ్యారేజ్ అయిపోయిందని, ఏదో ఆస్తులు రాశారని పొలిటికల్గా కూడా కొంచెం ఈ మధ్య ఒక రభస అయింది. ఆ న్యూస్ ఛానల్స్ అవన్నీ తిరిగారు. సో మేడం అయితే కొంచెం ట్రెండింగ్లోనే ఉన్నారు కాబట్టి మేడంకి ఛాన్స్ ఉంది, చూడాలి మరి ఏం జరిగిద్ది ఏంటని. నెక్స్ట్ అనిల్ గీలా పేరు కూడా గలగలా 2-3 సీజన్ల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈసారి గట్టి ఛాన్స్లు ఉన్నాయని నా నమ్మకం, ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ జోడికి కూడా వచ్చారు కాబట్టి, టీవీ ప్రేక్షకులకు కూడా కొంచెం బాగా దగ్గర అయ్యారు కాబట్టి ఈసారి ఈయన వస్తారని అనుకుంటున్నా. వస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఒక పల్లెటూరు టౌన్ వాతావరణం వ్యక్తి కాబట్టి కొంచెం బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఒకవేళ అనిల్ గీలా గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఎంటర్ అయితే, వాళ్ళకి ఏదో బిజినెస్ ఉన్నట్టుంది కదా, రారులేండి. కపుల్గా ఛాన్స్ ఇస్తారంటారా? కపుల్కి ఛాన్స్ ఇస్తే మాత్రం 2 కపుల్స్ ఉన్నారు, వీళ్ళు కాక ఇంకో కపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఇస్తారేమో, వీళ్ళకన్నా చెప్తా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బాగా అనిపించిన పేరు తేజస్వి గౌడ గారు, అమర్దీప్ వాళ్ళ వైఫ్. తన పేరు కూడా లాస్ట్ టైం బాగా అనిపించింది, ఏవో కొన్ని కారణాల వల్ల, రెమ్యునరేషన్ వల్ల రాలేదే. అగైన్ ఇదే గాసిప్. నెక్స్ట్ తమిళ సీరియల్ చేస్తున్నారు ఇది అని చెప్పి, కానీ ఈసారి గట్టిగా వస్తారని చెప్పి. వీళ్ళది ఎలా ఉంటుందంటే, వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది అబ్బా. అందులో ఫస్ట్ మనకు తేజస్వి గౌడ గారు ఎట్లాగైనా కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆవిడకి బడ్జెట్ కేటాయించేసి చేసి ఆవిడని ఫైనలైజ్ చేసేస్తారు. తర్వాత లాస్ట్లో మిగిలిన బడ్జెట్ని బట్టి, ఇప్పుడు కావ్య గారు ఎవరైనా కావాలనుకున్నారు అనుకోండి, ఆవిడ మిగిలిన బడ్జెట్ ఎంత, మీకు వారానికి 3 lakhs 4 lakhs ఇస్తామంటే ఆవిడ ఒప్పుకున్నారు అనుకోండి, ఆవిడ వస్తారు. లేదనుకోండి ఆవిడ డ్రాప్ అవుతారు, వాళ్ళ ప్లేస్లో ఎవరు వాళ్ళు తీసుకుంటారు. అలా ఉంటుంది. ఈసారి మాత్రం వీళ్ళు టాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో తేజస్వి గౌడ గారు ఉంటారని చెప్పి, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు రావాలి అని చెప్పి. చూద్దాం. బట్ నాకు తెలిసి అయితే స్మార్ట్ జోడీ వాటిల్లో కనిపించారు, బాగానే ఉన్నారు. సీరియల్స్ కమిట్మెంట్స్ ఏం లేనట్టున్నాయి. తమిళ సీరియల్ గురించి నాకు తెలియదు. సో మ్యాక్సిమం వస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేరు పల్లవి గౌడ. ఆవిడ కూడా కేబీకేజీ షోలో ఉన్నారు, రైట్ నేనేమో. కానీ ఆవిడకి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఒక రీల్లో చెప్పారు, ఒక ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. సో మ్యాక్సిమం ఇవి రారు, వీడి పేరు అవసరం లేదు. నెక్స్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ. ఇలా చెప్తే ఎవరికి తెలియదు, నిఖిలు అని చెప్పాలేమో. ఈయన పాడ్కాస్ట్లో అవి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కేబీకేజీ షోలో ఉన్నాడు. సో అదే కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్ షోలో ఉన్నాడు. ఈయన పేరు కూడా 2 సీజన్ల నుంచి సీజన్ 5 నుంచి వినిపిస్తుంది, ఈయన వస్తాడు. ఈయన కూడా ఆ టైంకి ఇంట్లో పెడతా ఉంటాడు, సూట్ కేసులు అలాంటి ఫోటోలు పెట్టి. ఆయన ఎక్కడికి వెళ్తాడు కానీ మనకు మాత్రం ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది. కావాలని చేస్తుంది కదా, కానీ అలా కనెక్ట్ అవుతా ఉంది.
ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈయన కూడా వస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ షోని ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్లు ఏం చేస్తారు, వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటే ఈయన కొంచెం ఈవెంట్స్ అయ్యి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు దీని మీద షో మీద కన్నేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ టీం కూడా ఇలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటారు. ఆయనకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈయన బిగ్ బాస్లో ఈ సీజన్లో ఉంటారు. నెక్స్ట్ సీతానాయుడు అందరు బెట్టింగ్ ప్రమోషన్స్ ఐడి కానీ మేడం మాత్రం ఆగట్లే. అయ్యా పాప ప్యాడ్లు ఎప్పుడు మరి రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఏమో కానీ గోవిందా కానీ ఆవిడ మాత్రం వస్తూనే ఉన్నాయి. మేడం కూడా ఎప్పటి నుంచో మనకు కూడా వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తారని చెప్పి. రాకపోతేనే బెటర్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాకుండా ఉంటే బెటర్. మరి ఆవిడ ఇష్టం. ఇంకోటి చెప్తున్నా, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా మనం ఎదిరించామని చెప్పి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఆ కక్షలే, దానికి దీనికి సంబంధం లేదు. తమ్ముడే ప్యాకెటే. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎవరు పర్సనల్గా తెలియదు కదా వీళ్ళు ఎవరు. మనకేముంటుంది వీళ్ళతో పర్సనల్గా తెలిస్తే ఓకే అని చెప్పి నాకు తెలుసు కదా అని చెప్పి లోపల నుంచి నేను ఎంత బయటికి కాదనుకున్నా లోపల నుంచి నేను కనెక్ట్ అయ్యి వీళ్ళ కోసం నేను చెప్పకుండా ఉండటమో బాగా చెప్పడమో చేయడానికి. సో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఈ లిస్ట్లో ఒకళ్ళు కూడా ఈ లిస్ట్నే కాదయ్యా, ఏ లిస్ట్లోని ఎవరు మనకు తెలియదు ఒకళ్ళు కూడా. మనం అలాగే మెయింటైన్ చేసుకోవడం బెటర్. చక్కగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ యాదమరాజు ఈ సీజన్ తప్పకుండా ఉంటాడని నా బలంగా కొట్టేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గట్టిగా అనిపించింది. ఆ టైంకి వాళ్ళ వైపు ప్రెగ్నెంట్, కేబీకేజీ షోలో ఉన్నాడు. ఇప్పుడు కూడా కేబీకేజీ షోలో ఉన్నాడు. కాకపోతే జబర్దస్త్ లాంటి షోల్లో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం అక్కడ అది వదిలేసుకోవాల్సి వస్తుంది. అదొక్కటే చూసుకోవాలి మరి ఆయన, ఎందుకంటే 1 year వరకు మళ్ళీ అందులోకి వెళ్ళటానికి ఉండదు. నెక్స్ట్ ఏకనాథ్, హారిక వీళ్ళ పేరు లాస్ట్ టైం బాగా అనిపించింది. అమ్మ హారిక నువ్వు రావాలంటే లేదు ఏకనాథ్ లేకుండా నేను ఏకంగా రాలేను, వస్తే మా ఇద్దరం వస్తాం, లేదంటే రాము అని చెప్పి ఆవిడ అన్నారని. లేదు ఇద్దరికి మా దగ్గర బడ్జెట్ లేదు ఒక్కళ్ళకే రావాలి అని చెప్పి వాళ్ళు అన్నారని. లేదు మేము విడిచి ఉండలేమని చెప్పి వీళ్ళు అన్నారని అగైన్ అగ్రహారంలో అనుకుంటున్న మాటలు మాత్రమే జరిగిందని. సో ఈసారి కనుక పేరుని తెద్దాం, ఒక కప్పుల్ని తెద్దాం అనుకుంటే వీళ్ళిద్దరిని తెచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి అక్కడ కొంచెం డ్రామా వస్తుందా లేదా అని చెప్పి. సో ఇదబ్బా లాస్ట్ ఇయర్ బాగా అనిపించిన లిస్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ ఏవైతే రీసెంట్గా కంక్లూడ్ అయిందో ఇందులో నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఏంటి అని చెప్తే, ఫస్ట్ పేరు రాకేష్. జబర్దస్త్ చేశారు, సో మంచి టైమింగ్ ఉంది. ఇప్పుడు మాటి దాంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఆయన వచ్చే అవకాశం మాత్రం మెండుగా ఉంది. సో అటు యాదమరాజు ఇటు రాకేష్ ఇద్దరు కమెడియన్స్ ఆ కేటగిరీ చూసుకున్నా సరే ఏం చూసుకున్నా సరే వీళ్ళిద్దరికి మాత్రం అవకాశం ఉంది. ఇదే స్మార్ట్ జోడీలో తేజస్వి గౌడ్ గారు కనిపించారు కాబట్టి ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మెండుగానే ఉన్నాయి. ఈ షోలో కూడా కనిపించారు కాబట్టి అనుకోండి ఇందాక చెప్పిన పేరే అనిల్ గిలా. అగైన్ ఈయన కూడా ఇందాక నేను చెప్పిందే, బట్ స్మార్ట్ జోడీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట, రిపీట్. నెక్స్ట్ కేబీకేజీ, క్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్. ఇది మాత్రం లిస్ట్ అయ్యా. లాస్ట్ ఇయర్ కూడా ఇందులో నుంచి గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, టేస్టీ తేజ వస్తానే ఉన్నారు, వాళ్ళు తోస్తానే ఉన్నారు. సరిపోయింది. ఒక్క శేఖర్ మాస్టర్, అనసూయ గారిని వదిలేశారు, వాళ్ళు కూడా తోసేయాల్సింది. ఈసారి కూడా అదే లిస్ట్, పెద్ద లిస్ట్ ఇందులోంచి. బబ్లు ఈయన పేరు లాస్ట్ ఇయర్ వినిపించింది, నన్ను చెప్పలేదు కానీ బట్ లాస్ట్ ఇయర్ మాత్రం వినిపించింది. బబ్లు వచ్చే అవకాశం ఉంది. బట్ బబ్లు, యాదమరాజు, రాకేష్ మొత్తం ముగ్గురు ఒకటే కామెడీ ట్రాక్ అయిపోతుంది కాబట్టి ఒకళ్ళకి కోత తప్పదు ఇందులో. మరి ఎవరవుతారో ఏమో తెలీదు. నెక్స్ట్ శివ్ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా సీజన్ 7లో ప్రియాంక గారు ఉన్నప్పుడు వచ్చాడు కదా, ప్రియాంక తరపు నుంచి ఫ్యామిలీ మెంబర్ లాగా సార్ అంటూ ఉంటాడు. సో ఆయన కొంచెం ఆయన వచ్చే అవకాశాలు కూడా నాకు గట్టిగా ఉన్నాయి. కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అటు సైడ్ నుంచి తేజస్వి గౌడ్ గారు, ఇటు సైడ్ నుంచి శివ్, వీళ్ళు వస్తారు. పోయినసారి ప్రియాంక, అమర్దీప్ లాగా అనమాట అలా. సో వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళ మధ్యలో అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ పెరిగిందా, ఎనిమిటీ వచ్చిందా, ఆ సీజన్కి సంబంధించిన గాయాలు మారిపోయినాయా లేదంటే ఇంకా ఉన్నాయా, ఇలాంటి చాలా విషయాలు అప్పట్లో జరిగిన విషయాలు సీజన్లోకి వస్తే మనకి వినిపించే అవకాశం అయితే మెండుగా ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. కొంచెం శాడిజం సైకేజం ఉంటే మనం ఒప్పుకోపోయినా. నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా వస్తారని చెప్పి నాకు తెలిసి రాడనుకుంటున్నాను నేను బేసికల్గా. ఎందుకంటే ఈయన జబర్దస్త్లో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. అంటే కొంచెం ఆయన స్కిట్లు ఇవన్నీ చదువుతూ ఉంటాయి. ఆ టైంలో దాన్ని వదిలేసి దీంట్లోకి వస్తే 1 year పాటు అదే అనుకోవటమే. ఎంత మనీ వచ్చినా సరే ఈయనకి ఇక్కడ స్కోప్ ఉన్నది ఏమీ ప్రోగ్రామ్స్ లేవు. ఉన్నది ఒకటి ఆదివారం ఏదో ఉంటుంది. అందులో ఆల్రెడీ ఆయన అవినాష్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన తీసేసి ఈయన పెట్టుకోరుగా. సో మ్యాక్సిమం ఇమాన్యుల్ అయితే రాడు అని అనుకుంటున్నా. ఇమాన్యుల్, రాకేష్, నెక్స్ట్ యాదమరాజు, ఇంతమంది అస్సలు అవదు. సో మ్యాక్సిమం రాడని అనుకుంటున్నా. నాకెందుకు యాదమరాజు, రాకేష్ వాళ్ళిద్దరికి ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అగైన్ నిఖిల్ విజేంద్ర సింహ, ఆయన కేబీకేజీ షోలో ఉన్నాడు, ఎంత చెప్పేసుకున్నాం కదా, ఆయన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఐశ్వర్య, ఈవిడ జబర్దస్త్లో చేసింది. నెక్స్ట్ ఐశ్వర్య రాయ్ కాదయ్యా, ఐశ్వర్య తర్వాత తెలియదు, సారీ. సో జబర్దస్త్లో చేశారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశారు, ఇప్పుడు ఇందులో చేస్తున్నారు అనమాట. ఈవిడ వచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది.
అప్పట్లో శ్రవంతి చుక్కారూపు అని వచ్చారు కదా నాన్ స్టాప్లో, అలా ఈవిడనమాట. సో ఈవిడ వస్తే ఈవిడికి బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి షోకి కూడా ఆ యాంగిల్లో ఆలోచించి మనకి యూత్ కావాలి, ఏదైనా పులిహార కలపడానికి, లేదంటే మనం ఏదైనా బీజిఎంలు వేసుకోవడానికి కావాలి, మనం వాడుకోవడానికి కావాలి, మనం ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ టీం వాడుకోవడానికి కావాలంటే ఓకే. నెక్స్ట్ దిలీప్. ఇంతకుముందు ఆయన జీలో ఉండేవాడు చేసుకొని, ఇప్పుడు ఈ స్టార్ దానికి వచ్చాడు అనమాట, మన ఛానల్కి వచ్చాడు. పృథ్వీ ఎలాగో ఈయన కొంచెం అలా ఉంటాడు. సో వచ్చే అవకాశం అయితే ఉంది ఆ యాంగిల్లో ఆలోచిస్తే. సింగర్ సాకేత్, ఇది పేరు కూడా మనకి ఎప్పటి నుంచి అనిపిస్తున్న పేరే. ఈయన ఇప్పుడు కేబీకేజీలో ఉన్నాడు కాబట్టి ఈయన వచ్చే అవకాశం సింగర్ కేటగిరీలోంచి 99.99% ఇప్పటి నుంచి మనం అనుకోవచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ సుస్మిత, అంతకుముందు డీలో చేశారు, జీలో ఒక సీరియల్లో చేశారు, డీలో మెంటర్ కింద ఏందో చేశారు, వైజాగ్లో అనుకుంటా, ఇప్పుడు ఇందులో ఉన్నారు. సో ఈవిడ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి దీని తర్వాత. అంటే ఈ షోలో ఎవరైతే వాళ్ళు ఆడే టాస్క్లను బట్టి, వాళ్ళు చూపించే పర్సనాలిటీని బట్టి అక్కడ సెలక్షన్ టీము వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఈ కాంబినేషన్ సెట్ అవుతాయని చెప్పి తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డ్యాన్స్ షోలో ఉండే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎవరు ఉంటారంటే వీళ్ళలోనే డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మ్యాక్సిమం. ఒకళ్ళిద్దరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి అప్డేట్స్ ఆ టైంకి ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదైతే ఫాలో చేయండి, ఏముంది. నెక్స్ట్ ఇప్పుడు వస్తే సోషల్ మీడియా, ఇది మెయిన్ లిస్ట్ అబ్బా. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూడాలి. అంటే ఇప్పటివరకు చూసింటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెలకి ఒక వీడియో 2 వీడియో బిగ్ బాస్ మీద వదులుతూ ఉంటాను, మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి కాన్సెప్ట్లు చెప్తూ ఉంటాను. అయితే ఇంట్రెస్టింగ్ లిస్ట్ ఫస్ట్ పేరు అలెక్కే చిట్టి పికిల్స్. అలెక్కే చిట్టి పికిల్స్ అంటారు కానీ పేరు ఒకటే, కానీ 3 ఉన్నారు. సో సుమక్క, సుమి అక్క, రమ్య, అలెక్కే చిట్టి. ఈ అలెక్కే చిట్టికి తను పెట్టిన పికిల్స్కి బాగా డ్యామేజ్ జరిగింది. ఆవిడ డ్యామేజ్ జరిగి ఆవిడ కనిపించట్లే, కానీ వీళ్ళిద్దరు మాత్రం బాగానే కనిపిస్తున్నారు. వీళ్ళు ఎలా జరిగిందంటే ఫస్ట్ వ్యవస్థమైన నెగిటివిటీ, తర్వాత న్యూట్రాలిటీ, తర్వాత మళ్ళీ వ్యవస్థమైన నెగిటివిటీ, మళ్ళీ సైన్స్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తర్వాత సింపతి యాంగిల్ జరిగి మళ్ళీ పాజిటివ్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మాట్లాడుకోవట్లా. దేనికి అంటే అఘోరాలు దెబ్బేస్తారు ఆవిడ మీద, లేదంటే వీళ్ళ గురించి ఇంకా మాట్లాడుకునేవాళ్ళు. అఘోరాలు రావడంతో వీళ్ళు ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఇష్యూ మళ్ళీ జరిగింది. మనం ఒకరోజు ఆ హడావుడు మొత్తం చూస్తే నాకు అనిపించింది ఈవిడేమో వచ్చిద్ది అని. మనకి బద్ధకం తెలిసిందేగా, రీల్స్ ఇవన్నీ ఏం పెడతాం, ఆ వీడియో ఏం చేస్తాం అని చెప్పి ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ హడావుడు మొత్తం చూస్తామంటే అలెక్కే చిట్టి పికిల్స్లో ఎవరైనా బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉందన్న. నెక్స్ట్ రోజు ఆదిరెడ్డి ఎవరో వీడియో పెట్టారంట, అలెక్కే చిట్టి పికిల్స్ వస్తారు, ఎవరో రీల్ షేర్ చేశారు. అయితే ఆవిడ సుమి అని ఆవిడ మళ్ళీ దీని మీద ఎంట్రీ చేస్తే మేము అలెక్కే అంటే మేము వచ్చేస్తాము బిగ్ బాస్కి అన్నారు, మాకేం ఆఫర్ రావట్లేదు అయ్యి అని చెప్పి ఎంతో క్యూట్గా ఎంతో ఆనెస్ట్గా చెప్తుంటే నాకు అసలు కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఆవిడ మళ్ళీ ఏం చెప్పిందంటే నా విష్ లిస్ట్లో కూడా ఉందని చెప్పి, అంటే మాకుంది రావాలని, మాకుంది, మీరు పిలిస్తే మేము వస్తాం అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారన్నమాట. కాకపోతే సుమి అక్క అని నాకన్నా చాలా చిన్నదే కానీ బట్ సౌండింగ్ మోర్. నా పాయింట్ ఏంటంటే, నా బాధ ఏంటంటే, మీరు బీపీఓలో జాబ్ చేస్తా, సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అంటే జస్ట్ ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, ఒక హెచ్ఆర్ ఉంటుంది, పెద్ద మ్యాటర్ ఉండదు, ఇలా ప్రిపేర్ అయ్యి ఇలా ఈజీ కొట్టేయచ్చు అని చెప్పినప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు అక్క, టు బీ ఫ్రాంక్. పెద్ద మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏంటి ఇలా చెప్పి నేను ఫీల్ అవ్వాలి. కానీ మీరు మీ సిస్టర్కి బాగాలేదని, చావు బతుకుల్లో ఉన్నారని, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారని అవన్నీ చెప్తా వీడియో చేసి వితిన్ 24 అవర్స్లో ఏంటి మెహందీ పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ వీడియో చేశారు. అప్పుడు మాత్రం నేను ఫీల్ అయ్యాను అక్క, నాకు చాలా బాధ వేసింది. అప్పుడు ఏంది ఇంత చెప్పారు, అరే మనకు బాధ వేసింది ఎందుకు అని చెప్పి అనుకునే టైంకి మీరు అలా చేసేవాటికి. సో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్, మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోవట్లా. ఈ బ్రెయిన్తో కనుక మీరు బిగ్ బాస్లోకి అడిగి పెట్టారనుకో, ఎవరైతే ఇప్పుడు మీరు బిగ్ బాస్లోకి రావాలి మీకు ఈజీగా ఛాన్స్ వస్తుంది అన్నారో వాళ్ళే కామెంట్ సెక్షన్లో మిమ్మల్ని చాలా గట్టిగా వేసుకుంటారు. ఏదైతే సపోర్ట్ ఉందో మీకు మొత్తం ఫట్ అవుతుంది. బయటికి బిగ్ బాస్కి తేడా చెప్తుంది చూడండి, బయట నెగిటివిటీ, న్యూట్రాలిటీ, పాజిటివిటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బిగ్ బాస్లో అలా ఉండదాక ఒక్కసారి నెగిటివ్ అయ్యావంటే తొక్కేస్తారు, అట్ట కిందకి వెళ్ళిపోవటమే. పైగా నీకు ఏం జరుగుతుందో తెలియదు, నేను సపోర్ట్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి బయట నుంచి ఎవరు ఉండరు. మీ ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేసినా ఫ్యామిలీ గట్టి సపోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి కూడా వచ్చేద్ది. అదే డిఫరెన్స్. సో ఎయిదర్ మీరు కొంచెం ప్లాన్ చేసుకోవాలి బలంగా, మనం ఏం చేయాలి, ఏం చెప్తున్నాం అని చెప్పి. అలాంటి ఒక పర్సనాలిటీ మనకు వచ్చింది అనుకుంటే ఎంటర్ అవ్వండి. లేదంటే యాజ్ అ పెద్దోడిగా అన్నయ్యగా ఇప్పుడు మీరు రాకపోవటమే మీకు మంచిది అన్నది నా పాయింట్. ఒకవేళ మీకు కనుక ఛాన్స్ వస్తే, మ్యాక్స్ టు మ్యాక్స్ రాదు, ఒకవేళ వస్తే మాత్రం రాకపోతే బెటరు. ఒకవేళ మీరు రావాలనుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. లాస్ట్ సీజన్స్ చూడటమో
ఆ పొజిషన్లో నేనుంటే నేను ఏం చేయగలను, ఏం చేయాలని మీరు క్వశ్చన్ చేసుకుంటా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటా మీరు బిగ్ బాస్లోకి ఎంటర్ అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇందాక ఎవడు అడిగారు అన్న అలెక్కే చిట్టి పికిల్స్ ఫేమస్ అయింది అంటే వస్తారని నన్ను అంటున్నారు, ఇప్పుడు అగరాలు కూడా ఫేమస్ అయ్యారు వస్తారా అంటే, ఆయన నిన్న ఏదో రీల్ చేశాడు, మమ్మల్ని వదిలేయండి లేదని మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. ఆయన కనుక వస్తే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపో రే అంటారా, రే దండం పెడతారా, ఫీడ్ మొత్తం వాళ్ళేరా, ఒరే తీయంగానే సాధు అగరా, ఒరే ఇంతకుముందు వాళ్ళంటే ఏదో ఒక భక్తో తెలియని తనమో ఏదో ఒకటి అరే ఇప్పుడు చిరాకు కంబరం అలా మాట్లాడటానికి కూడా అసహ్యంగా ఉందిరా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఏదో వెళ్ళిపోయారు, 2 వీడియోలు చేసుకున్నారు, అయిపోయింది వదిలేంట్రా బాబు, వాళ్ళు ఎక్కడో తిరగనియండి, తలకాయ నొప్పి వచ్చేస్తుంది అసలు చూస్తే. నెక్స్ట్ నా అన్వేషణ, ఈయన బాగా ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియాలో. ఈయన ఎంత ఫేమస్ అయ్యాడంటే ఈయన బిగ్ బాస్కి వస్తే బిగ్ బాస్ ఫేమస్ అయ్యిద్ది అన్న రేంజ్లో ఫేమస్ అయ్యాడు. ఈయనకి నెగిటివిటీ కూడా ఉంది, ఈయన మాట్లాడిన బూతులు అయ్యి అబ్బో అవి మనం అసలు సపోర్ట్ చేయం, బట్ నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది, మంచి క్యారెక్టర్. సో మన కూడా వస్తే మాత్రం కొంచెం విడిదిలాగా ఉంటుంది, మ్యాక్సిమం రాడు. ఎందుకంటే అలాంటి ఊర్లూర్లు తిరిగే పర్సన్ని, పాజిటివ్ సెన్స్లో చెప్తాం, ఊర్లూరు తిరిగే పర్సన్ని తీసుకొచ్చి బంధించారనుకోండి, నన్ను వదిలేండి రో నేను వెళ్ళిపోవాలరో అని చెప్పి మేడ గోడ ఎక్కేసే అవకాశం ఉంటుంది. సో ఉండలేరు అనమాట మ్యాక్స్ టు మ్యాక్స్, సో రాడు. బట్ ట్రావెలర్స్లో ఒకళ్ళు తీసుకునే అవకాశం ఉంది. నాన్ వెజ్ రాకపోతే ఇంకా ట్రావెలర్స్ ఉన్నారు, రవి తెలుగు ట్రావెలర్ అనో ఇంకోళ్ళని ఉన్నారు, వాళ్ళలో ఎవరికైనా ఒక అవకాశం మాత్రం వచ్చే అవకాశం ఉంది. అలాగే చిట్టి పికిల్స్లో ఛాన్స్ వస్తే వాళ్ళకి వస్తే నెక్స్ట్ ఈ తెలుగు ట్రావెలర్ ఒక 2-3 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నెక్స్ట్ క్రాంతి వ్లాగర్, విఆర్ రాజా, వీళ్ళిద్దరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అయ్యి అని చెప్పి వీళ్ళ మీద కొంచెం నడిచినాయి. మనం కూడా బలంగా ఒక వీడియో చేసాం, పైగా విఆర్ రాజా మన విజయవాడే. సో వీళ్ళిద్దరు కూడా బాగా ఫేమస్, వాళ్ళకి కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా, యూట్యూబర్స్ కేటగిరీలో కానీ దేంట్లైనా. వాళ్ళు వస్తారా లేరా అని అంత తెలియదు కానీ బట్ ఛాన్స్ ఇస్తాడేమో బిగ్ బాస్ అలాగే చిట్టి పికిల్స్తో పాటు అని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అయ్యారు. యాక్చువల్లీ దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను, బాగుంటుంది. ఇప్పుడు కాదు కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి నా దగ్గర మంచి ఐడియా వచ్చింది, దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఇమ్రాన్ అని ఆయన ఉన్నాడు, ఆయన కూడా కొంచెం ఫేమస్ అయ్యి గొడవలు వాటితో. సో వీళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఛాన్స్ వస్తుందండి. అందరూ అదని ఒక 2-3 మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అలాగే చిట్టి పికిల్స్లో ఏదర్ సుమి అక్కకి కానీ లేదంటే రమ్యకి కానీ వస్తుందని. ఎందుకంటే ఇలా అనేసాను అనుకోండి, లేదంటే మనం ఏదైనా వీడియో చేసాం అనుకో ఏమంటారు, ఏదైనా పాజిటివ్గా చెప్తున్నావు అంటే దానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయి ఎందుకు మరి నువ్వు అవి అంటారు. రేపు అక్క చెల్లి అనేసాం అనుకో మనకి ఏ గోళం ఉండదు. ఇక్కడ ట్విస్ట్ ఉంది, రమ్య అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్, లాస్ట్ సిస్టర్ అనుకుంటా, ఆవిడ అందరికన్నా చిన్నది అనుకుంటా. ఆవిడ అలెక్కే చిట్టి పికిల్స్ కాదు, రమ్య మోక్షజ్ఞ పికిల్స్, రమ్య పికిల్స్ అంట కొత్తది స్టార్ట్ చేయబోతున్నారంట. అదే నా అన్వేషణ నాకు అర్థం కాలేదు. మన వాళ్ళకి పికిల్స్ అమ్మరు, లడ్డూలు చేసుకుంటున్నారన్నా, పూతరేకులు అమ్ముతారన్నా, సర్లేండి అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకురా, ఓకేనా సుబ్బారావు వదిలేద్దా, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, వాళ్ళు ఏదైనా అమ్ముకొని పచ్చళ్ళు అమ్ముకొని మనకి ఎందుకు, బాగుంటే కొనుక్కుంటారు జనాలు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పింది నేను రీల్లో చూసా, ఈసారి మేము ఒక పర్సన్ని హైర్ చేసుకుంటున్నాం జనాలతో మాట్లాడటానికి. ఎగ్జాక్ట్లీ దాన్నే కస్టమర్ మేనేజ్మెంట్ అంటారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒకళ్ళు ఉండాలి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ట్రైన్డ్ పర్సన్ తీసుకుని మళ్ళీ మీరు కకృతిపడి ఫ్రెషర్ని తీసుకోవద్దు. అంటే ఫ్రెషర్స్కి వ్యతిరేకం కాదు, ముందు మీరు ఒక ట్రైన్డ్ పర్సన్ తీసుకోండి, మీ బిజినెస్ బాగా పెరిగితే ఆ ట్రైన్డ్ కింద ఒక ఫ్రెషర్ని తీసుకోండి. లేదంటే ఫ్రెషర్ కూడా సేమ్ యాటిట్యూడ్ ఉంటుంది, పైగా జంజీ వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళు మాట అంటే పడరు, ఒక బూత్ తిడితే 4 బూతులు రివర్స్ తిడతారు. మీరైనా మీ కస్టమర్ 2-3 బూతులు తిట్టారు, ఈ కస్టమర్ కూడా కాదు 4-5 ఎక్కువ తిడతారు, అప్పుడు మీకు ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వీళ్ళు కాంపిటీషన్కి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళు కూడా పాపులర్ చేసేస్తాం. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటే ఎన్ని బూతులు తిట్టినా, ఏంటమ్మా మీ పికిల్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే, ఎస్ సార్ వీ యూజ్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ లైక్ వీ డోంట్ యూజ్ పామ్ ఆయిల్, వీ యూజ్ ఫిల్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, అవన్నీ చెప్పుకుంటా కొంచెం మేనేజ్ చేసుకుంటే నీట్గా మీ బిజినెస్ ముందుకెళ్తుంది. సో టీం ఉండాలి ఎప్పుడైనా సరే. మనకు పర్సనల్ మేనేజర్ అని పెద్దలు అవుతున్న కొలితే వాళ్ళు పెట్టుకుంటే ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, మీకు ఈజీగా ఉంటుంది. అన్నీ మనమే చేసుకుంటా ఉంటే అయిపోదు, మనం ప్రమోషన్ నీట్గా కనిపించి ప్రమోషన్ చేసుకుంటే మన పని సుఖంగా ఉంటుంది. సో ఎనీవే మీరు రియలైజ్ చేయాలి. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకో లిస్ట్ ఉంది, అదేంటంటే ఫ్రెషర్స్ లిస్ట్, న్యూ కమర్స్ అనమాట. మన లిస్ట్లోకి న్యూ కమర్స్ ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ పేరు కావ్య. సో లాస్ట్ టైం నిఖిల్ వచ్చాడు కాబట్టి ఈసారి కావ్య వచ్చిద్ది అని చెప్పి చాలామంది ఫిక్స్ అయ్యారు. కావ్య వచ్చిద్ది అన్నారు. లాస్ట్ ఇయర్ దీపిక లాస్ట్లో గెస్ట్గా వచ్చింది కాబట్టి దీపిక వచ్చిద్ది అని కూడా అన్నారు. ఇప్పుడు కావ్య దీపిక 2 ఉన్నారు. దాంతోపాటు తేజు, అమర్దీప్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వీళ్ళు 3 వస్తారు ఒకేసారి. మన పాసిబిలిటీ ఉందా? లేదే, 3లో ఒకళ్ళు గ్యారంటీ.
ఇద్దరు న్యాయం, తల్లి బిడ్డ న్యాయం. ముగ్గురు అవుతుందా? అవదే. సో ఇద్దరు వస్తారు మ్యాక్స్ టు మ్యాక్స్. దీపిక గారు వచ్చే అవకాశం ఉంది కావ్య కన్నా కూడా. ఎందుకంటే దీపిక సీరియల్ బ్రహ్మముడి కూడా కొంచెం ఏంట్రా బాబు అది మరీ దారుణంగా చేస్తారు. అది గతం మర్చిపోయాడా లేంటి ఏమైందే ఏందో ఆ సీరియల్. ఇప్పుడు నేను ఫాలో కూడా అవ్వలేకపోతున్నా ఉన్న పరిస్థితుల్లో. నెక్స్ట్ వర్ష, జబర్దస్త్ వర్ష. తిని మ్యాక్సిమం రాదు, తిన పేరు ఊరిని చెప్పుకుంటున్నారు కానీ జబర్దస్త్ వదిలేసి అయితే మాత్రం రాదు. కాంట్రాక్ట్ ఏం సైన్ చేయాలి అయ్యే పనులు కాదు. నెక్స్ట్ వర్షని వీళ్ళందరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వినిపిస్తే వీళ్ళు రారు, వాళ్ళు రారు, మనం చెప్పుకోవటం మానేయం. సో ఇదనమాట లిస్టు అంటే ఇది. దీన్ని ఎలా చెప్పుకోవాలంటే కన్ఫర్మ్ లిస్ట్ కాదు, ప్రాబబుల్ లిస్ట్. సో ఇంతమంది ఒక 30 మంది 25 మంది, వీళ్ళల్లో 15 మంది 18 మంది అని చెప్పి. బట్ నా పాయింట్ ఏంటంటే ఈసారి సగం మంది కాకుండా మొత్తం ఒకేసారి తోలేస్తే లోపలికి గేట్లు వేసేస్తే కొట్టుకుంటూ ఉంటారు, బాగుంటుంది. కాన్సెప్ట్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందండి. మన దగ్గర మంచి సలహాలు ఉన్నాయి, రాబోయే వీడియోస్లో చెప్తా ఉంటాను. సోషల్ మీడియా లిస్ట్ కోసం చెప్తా, దాని తర్వాత రాబోయే రోజుల్లో కాన్సెప్ట్లు చెప్తా. వాళ్ళకు కూడా ఏదో హింట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ఏదైనా పాటిస్తే బాగుంటుంది, లేదన్నా బాగుంటుంది. వాళ్ళ పెద్దలు వాళ్ళు మనదేముంది. సో ఇది అన్ని కవర్ చేసాం కదా, హోస్ట్, డేటు, బజ్, కంటెస్టెంట్స్, ఇంకేంటి మరి. సో అదనమాట సంగతి. వీడియో లైక్ చేయండి. దాంతోపాటు మీరు ఏ సెలబ్రిటీని బిగ్ బాస్లో చూద్దాం అనుకుంటున్నారు, ఇది ఫస్ట్ చెప్దాం అనుకున్నా, ఆత్రం ఆగల, మర్చిపోయా. సో అది కింద కామెంట్ చేయండి. చివరిదాకా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కాబట్టి నాకు ఆబ్వియస్లీ తెలిసింది చివరిదాకా చూశారని చెప్పి. సో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో రాబోయే రోజుల్లో మంచి వీడియోలు చేద్దాం. అలాగే మీ సపోర్ట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఈసారి గట్టి కొడదామయ్యా. ఎనర్జీ కూడా మామూలుగా ఉండదు, ఎనర్జీ పెంచి రివ్యూస్లో డోస్ పెంచి అన్ని పెంచలే, ఇంకా తగ్గించడం ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.